నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈ వాన పడేదిలే పాడలే, ఊరికే బండ్లు గబ్బు చేస్తారు తప్ప, బండ్లు గబ్బు చేసి మాకు పనులు పెడతారు తప్ప దేనికి లాభం లేదు. ఆ బండి చూడ అయిపోయిందో, వీటిపైన దుమ్ము ఉన్నది, దానిపైన అయితే అంతా నీళ్ళు వానపడి. అందుకే నా 2 బండ్లు నీళ్ళు కట్టేస్తా, దానికి మాత్రం సబ్బును కొడతా. ఆ పిల్లోడు చెప్పకముందే కడగడం మేలు, మళ్ళీ వచ్చి ఇంక బండి కడుగు ఇంకేంటో. ఈ చలికి ఇది గట్టిగా ఉంటుంది పైపు, అందుకే కాల్చినామనుకో మెత్తగా దూరిపోతుంది. దీనిలో కాల్చుకుంటా ఉంటే మాట వినదు. ఇది టెక్నాలజీ. ఈ 2 బండ్లు షెడ్ కింద ఉన్నాయి కాబట్టి అంతగా దీనిపైన అదే వాన చినుకులు అన్నీ ఏం లేవు. ఆ బండి పైన ఎక్కువ వాన చినుకులు, వీటికి అందుకే నీళ్ళు కొట్టేస్తారు కొత్త. ఓన్లీ దుమ్ము పడింది దీని మీద. బండ్లు ఇట్టున్నాయి అనుకో నిద్ర కూడా రాదు నాకైతే. పొద్దున్న లేయాల బండ్లు కడగాలనిపిస్తూ ఉంటుంది. నీళ్ళు కొడతా ఉంటే వాసన, మట్టి వాసన, వాన పడితే ఎట్టుంటుంది అట్ట వస్తుంది వాసన. ఇది చూడు, తెల్ల బండి కదా, మొత్తం ఎట్టున్నదో కొత్త అంటే తెల్లగా వస్తుంది దుమ్మంతా పోయి. దుమ్మెత్తి పోసినట్టున్నారు దీని మీద అట్టున్నారు. 2 బండ్లు అయితే అయిపోయినాయి. ఇది పెద్ద టాస్క్. ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు కొట్టాలా, తర్వాత సబ్బును కొట్టాలా, మళ్ళీ నీళ్ళు కొట్టాలి. దీనికి ఎంత ఉన్నా చూడు, పేరకపోయినది. ఇంతకుముందే బయటికి పోయినాడు ఆ పిల్లోడు, వైబర్ వేసుకున్నాడేమో. అదో వైబర్ వేసినాడు, వైబర్ వేసుకొని క్లీన్ చేసుకొని పోయినాడు. అసలు ఘోరంగా ఉన్నది ఇది. మరి దీనికి కూడా ఒక షెడ్ ఉన్నింది అనుకో, దీనిపైన అసలు ఇంకా ఈ వాన మరకలే పడవు. ఇది బయట ఉంటుంది కాబట్టి దీనిపైన అన్నీ వాన మరకలే. అందులో ఆ రెండు బండ్లు ఒక ఎత్తు అయితే ఇది ఒకటి ఒక ఎత్తు అంత ఉంటుంది. ఏనుగు ఇది. అవి రెండు చిన్న ఏనుగులు అయితే ఇది పెద్ద ఏనుగు. ఇది అదరా నీళ్ళు కొట్టి తుడిచేద్దామంటే అట్టక కుదరదు. సబ్బు వేసి వదిలేసినాం అనుకో మళ్ళీ అంతా పెరకపోతుంది. బయట వల్ల ఎండ, ఇప్పుడు ఎండ కాస్తుంది. పక్షులు కూడా దీని మీద ఎరుగుతాయి, ఘోరంగా ఎరుగున్నాయి. లచ్చలు పెట్టి తీసుకుంటారు. ఈ మాదిరిగా వాన పడి ఇదంతా బుడద ఉంటే చూసి ఎవరు తట్టుకోలేరు. నాకే ఎట అనిపిస్తుంది, ఇంకా వాళ్ళకి ఎట అనిపిస్తుంది. కానీ ఏం మాట్లాడకుండా పొద్దున్న వేసుకోమేడు బండి వైబర్ వేసుకొని. సబ్బుని వేసినప్పుడు నేను ఏం చేస్తానంటే సబ్బును కొడతా, వెంటనే ఈ పక్క నీళ్ళు కొట్టేస్తా ఈ చెంప. లేదనుకో అంతా సబ్బు అంతా పెరగపోతుంది, రుద్ది చేతులు నొప్పులు వస్తాయి. వెంటనే కొట్టేయాలి సబ్బును, నీళ్ళు సబ్బును కొడతానే అంతే. కొట్టేసామంటే నీకు సబ్బు అంతా కిందికి వెళ్ళిపోతుంది. లేదని చెప్పి ఈ పక్క కొట్టి గమ్మ నుండి ఆ పక్క కొట్టినామనుకో ఈ పక్క అంతా అతకపోయి ఉంటుంది. అయిపోయి ఇంకా ఆ పక్క కొడితే అయిపోతుంది. వాన పడినప్పుడే లేదు దీనికి అడిగేది. ఏమంటే నాకే బాధ చూచి అట్టుంటుంది. ఏంది ట్యాంక్ కూడా ఏడిచ్చారు బా.
చాలా నీట్గా వచ్చింది. ఇట్లా నీట్గా ఉంటే బాగుంటుంది చూసేదానికి. అందులో ఇది గ్రే కలర్. ఈ బండి గ్రే కలరే, ఇప్పుడు నేను తోలే బండి గ్రే కలరే. అప్పుడు కోవిడ్లో ఉండి పెద్ద బస్సు తోలుతాను కదా, అది కూడా గ్రే కలరే. ఈ గ్రే కలర్ ఏంద్రా అంటే దుమ్ము ఎక్కువ ఉందనుకో మొత్తం కనపస్తూ ఉంటుంది. దుమ్ము పడినా వాన పడినా బాగా కనపస్తూ ఉంటుంది. కొన్ని బండ్లకి బాగా అదే కలర్లకి రెడ్డు అట్లా కొన్ని కలర్లు ఉంటాయి కదా, ఆ కలర్లు తలకాయనకి వాన పడినా దుమ్ము లేచిన ఇది. ఈ టైర్ చూడు ఎంత నాదో, ఎంత నాదో చూడు స్వామి, నాకన్నా లా ఉన్నది. ఈ గ్యాప్ చూడు ఎంత ఉందో, జానడు పైన ఉన్నది. సాగబ్జాలు పెద్దవి. ఆ పిల్లడు బయటకు అడిగించుకొని వచ్చినాడు అనుకో, దీనికి ఆయిల్ కూడా కొట్టించుకొస్తాడు టైర్లకి, షైనింగ్ ఆయిల్. మా కాడ అట్టడన్నీ ఏం లేవు, అందుకే సబ్ వేసి చదువుతాను. ఎట్టోలే ఒక అర్ధ గంటలో కడిగేసిన 3 బండ్లు. పొద్దున 8కి స్టార్ట్ చేసిన, 8:30 అయింది. నిజంగా నాకే చాలా మేలు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఉండేది 3 బండ్లు. అంటే ఈ బండి అసలు మామూలుగా కడగను, ఏదైనా వాన పడినా దుమ్ము లేసినా అప్పుడు కడుగుతా అంతే. ఇంక ఈ బండ్లు కూడా అసలు కడగను. ఏమంటే ఈ మారిగానే వాన పడినప్పుడు దుమ్ము లేసినప్పుడు తుడుస్తా అంతే, నీళ్ళు పోసి ఎప్పుడు కడగను. కానీ ఈ బండి మాత్రం నీళ్ళు పోసి కడగాలి, ఎందుకంటే ఇది బయట ఉంటుంది కాబట్టి. ఇంకా తోఫిక్ బైక్ అయితే 2. చాలా వరకు చాలామందికి 5-6 బండ్లు ఉంటాయి. అంతెందుకు కోయట్లో మా ఫ్రెండ్స్కే, అంటే మా ఫ్రెండ్స్ పనిచేసే ఇళ్ళల్లోనే ఒక ఇంట్లో అయితే 10 బండ్లు ఉన్నాయి, ఒక ఇంట్లో అయితే 7 బండ్లు ఉన్నాయి. అట్లా చాలా బండ్లు ఉంటాయి. వాళ్ళు ప్రతిరోజు కడగాలంటే కొంతమంది అయితే ప్రతిరోజు కడుగుతున్నారు, కొంతమంది అయితే రోజు మార్చి రోజు కడిగిచ్చేసారనమాట. నేనైతే కడగను. ఫస్ట్ వచ్చిన కొత్తలో కడిగినా, వరుసగా ప్రతిరోజు కడుగుతాను. అంటే ఫస్ట్ కొత్తలో మేడం అడుగుతానండి బండి కడిగినావా అని, అందుకు కడుగుతాను. మళ్ళా మేడం కూడా అడగడం మానేసింది, నేను కూడా కడగడం మానేసిన. అది అయిపోయినాయి. అర్ధ గంటలో కడిగేసిన. ఇంకా పోయి నేను స్నానం చేసి వచ్చేస్తా. ఈ నగరానికి ఏమైంది, ఓవైపు వానలు, ఓవైపు వారు. ఈ దెబ్బకి వీళ్ళు బయటికి కూడా పోవడం అదే తినడం పండడం అంతే. బండ్లు ఏమో నీట్గా కడుక్కున్నాం, రెడీగా ఉన్నాం. టయానికి అన్నం వచ్చింది, తింటున్నాం, నిద్రపోతున్నాం అంతే. చూడు, ఈ చెట్లు రిపేర్ చేసి ఆయన వచ్చినాడు, అదే కట్ చేసి ఆయన ఇది అట్ట పని పెట్టేసి పోయినాడు. ఇది చూసిందంటే మేడం మళ్ళీ అన్ని పనులు చెప్తుంది. దీనికి తోడు అది కూడా చెప్తుంది మళ్ళీ అన్నీ క్లీన్ చేయమని. బండి మెరుస్తుంది చూడు, చూస్తూ ఉంటే నాకే ముచ్చటగా ఉన్నది, నీట్గా ఉన్నది. వంకాయ కూర అబ్బా, పెరుగు అడిగింటే బాగుండే. సర్లే ఏం చేయలేం, పెరుగు ఉంటే ఆ వంకాయ కూరలో బలం ఉంటుంది. ఈరోజు బొడ్డమేమి ఇచ్చింది, నిన్న ఇచ్చిన బిర్యానీ ఇచ్చేదేమో అని అన్నం కూడా చేసుకోవాలా. ఇది వంకాయ, ఇది చికెన్ కాల్చి ఇచ్చింది. ఇంక ఇదేమో సలాడు. ఈ ఆకు బాగుంటుంది, దాంట్లోనే యాపిల్ కాయలు తోలు కూడా తీసేసింది చూడు, పైన వాల్నట్ కూడా వేసింది. ఏం లేదు, ఆకు, ఈ యాపిల్ కాయ, ఇది వాల్నట్. దీంట్లో ఈ కింద ఉన్నా కదా, ఇది నల్లగా ఉంది కదా, ఇది వచ్చి దాన్ని ఏదో అంటారు సాస్, ఏదో ఇది సోయా సాస్ అంటారు కదా, అది ఆ సాస్ వేస్తారు దీంట్లో వాళ్ళు. డ్యూటీ పడుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఈరోజు శుక్రవారం కాబట్టి పిల్లోడు కటింగ్ షాప్ పోవాలంటాడు. ఆ డ్యూటీ అయితే ఉంటుంది, అది మాత్రం తెలుసు. ఇంకా మేడం ఏమో బయటికి రావడంలే, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమో లేకపోతే ఎట్టో తెలీదు. ఇది మాత్రం ఉంటుంది డ్యూటీ శుక్రవారం రోజు.
ఇట్ట కూడా బాగుంది, కానీ ఒక్కరోజు పెరుగు పడితే ఇంకా బాగుంటుంది. వచ్చింది ఫోన్, పిల్లోడు ఫోన్ చేసినాడు, కటింగ్ పోదాం పావు ఇంకానే. ఏంది నా బండిలో 2 రోజులు అయింది సరిగ్గా దీన్ని స్టార్ట్ చేసి, సరిగ్గా తిప్పి. అందుకే దోమలన్నీ నేను సంసారం చేసినాయి దీంట్లో. పోండి 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 పోండి, ఎన్ని దోమలు చూడు, పోండి. ఓరని పసుపులా ఇంకా ఎక్కువ పోతున్నాయి కానీ తగ్గడంలో. చుట్టూ చెట్లు కదా, దోమలు ఎక్కువ. 2 రోజులు ఆడ పెట్టే బండి అట్టే పెట్టామనుకో బూజు కూడా ఎక్కుతుంది. బూజు ఎక్కి లోపల ఈ స్వెటర్ మ్యాన్లు ఉంటాయి కదా, అవి కూడా తిరుగుతూ ఉంటాయి. ఎన్ని దోమలు ఉన్నాయి కూడా, ఎన్ని దోమలు తిరుగుతున్నాయి చూడ, ఎన్ని దోమలు చూడ. 2 రోజులు తీగిపోతే ఎట్టుంటుంది పరిస్థితి. చెప్పా ఎట్టో ఎలకలు లేవు, ఎలకలు ఉన్నాయి అనుకో అంతే, మొత్తం వైర్లతో సహా తినేస్తాయి. అవి లేవు కాబట్టి బతికిపోయినారు ఈ దోమలు స్పైడర్ మ్యాన్లతో. అప్పుడేమిలే, ఇంట్లో పడితే ఆడ పిల్లి తిరుగుతుందని చెప్పి మా మేడం ఆ పిల్లిని పట్టు 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 అని చెప్పి చిన్నగా ఆ పెద్ద పిల్లిని అయితే పట్టేశారు వాళ్ళే. ఇంకా చిన్న పిల్లలన్నీ నన్ను పట్టమన్నారు. ఒకవేళ ఎలకలు కానీ తిరుగుతా ఈ బండ్లు కొరుకుతా, లేదంటే ఇంకోటి చేస్తామని అనుకో, ఎలకలు కూడా పట్టమంటారు నన్ను. ఏం చేయలేం, మళ్ళీ ఎలకలు కూడా పట్టాల్సి వస్తుంది. అవి లేవు కాబట్టి బతికిపోయినా, లేకపోతే ఏ బొక్క ఉన్నా కూడా ఆ బొక్కలో చేయబెట్టి ఎలకని పట్టు ఇంకేంటారేమో. అన్న పెద్దన్న మా అన్నయ్య చెప్పిన 1 గంటకు వచ్చాడు. వాలేకుమ్ సలాం. అల్హమ్దులిల్లాహ్. అక్కడంతా వానలు పడి ఈడ మాత్రం ఎండ కాచాంది. పడేది ఇక్కడ కూడా ఒక 4 చినుకులు పడవచ్చు కదా. అక్కడంతా వానలు, ఈడేమో ఎండ, చచ్చిపోతాం. వీళ్ళేమో ఈడ కూడా వానలు పడతాయని బయటికి రారు. దీనికి ఆ పక్క కొద్దిగా దూరం, ఆ పక్క అంటే మదీనా రోడ్ ఉంది కదా, ఆడ కూడా పడింది వాన మహబల్లా. అదే అంటారు చూడు పెద్దోళ్ళు, ఒరే నాయన ఈ అన్ని ఊర్లలో వానలు పడి మన ఊర్లోనే పడలేదురా, మన ఊరికి శని పట్టిందిరా నాయన అని. అట్టా ఈ ఊరికి శని పట్టినట్టున్నది, అంటే ఈ మురుజాన్ అనే ఊరికి. ఏమంటాం, శుక్రవారం రోజు పడే డ్యూటీ ఒకటి కూడా, అది కూడా అయిపోయింది. ఒకప్పుడు డ్యూటీలు పడితే ఏడ్చేవాళ్ళం, ఒరే నాయన ఏంద్రా స్వామి ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీలు, ఏంద్రా ఇది కర్మ అని. ఇప్పుడు డ్యూటీలు పడాలని ఏడుస్తున్నాం, అట్లున్నది. ఇంకా ఏం పని చెప్పలేదే అనుకుంటాను. పని అయితే పెట్టింది మేడం, ఏదో ఒకటి పెడతానే ఉంటుంది. అంటే నాదే తప్పులే, ఇక్కడ ఉన్నాయి కదా ఈ లైట్లో, అప్పుడు పెయింట్ కొట్టినా, వాటి డబ్బాలు పెయింట్ ఈడంతా కొట్టినా, కానీ వెనక పక్క కొట్టలా, వెనక పక్క మర్చిపోయినా. అవి ఈరోజు చూసింది మేడం. ఇప్పుడు చూసి వెంకీ వీటికి కొట్టినావా అనింది. కొట్టలా మేడం అన్న. ఇక్కడ దండి కూడా ఈడంతా చూడలేదులే, ఆడొక్కటే చూసింది. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ కాడ కూర్చోంటారు మేడం అప్పుడప్పుడు, అవి చూసినట్టున్నది. ఆడ కొట్టమనింది. ఇప్పుడు కొట్టలే మేడం, మర్చిపోయినా చెప్పిన. సరే కొట్టాను ఇప్పుడు, ఇవన్నీ మర్చిపోయినా నేను. ఓన్లీ ముందు పక్క ఒకటే కొట్టినా, ముందు పక్క ఒకటే చెప్పిందని. కానీ మేడం ఈరోజు ఆడుందా లైట్, అది చూసింది. అది చూసి వెంకి కొట్టినావా ఈడ అనింది. ఈడ చూడలా మేడం, కొట్టలేదని చెప్పిన. ఫస్ట్ తుడసాల దీన్ని. ఇవన్నీ కూడా సోలార్ లైట్లు, ఇవి ఎట్ట పడితే అట్ట పారేసినాడు. ఇవి కూడా చూసుకోమని మేడం. ముందు దాన్ని పెయింట్ పడదాం.
అయిపోయింది ఇంకా లేదు. బాగా గిలకరించి వస్తుంది రైతుగా నల్లగా. ఆ రోజు కొట్టేసింటే ఇప్పుడు పని ఉండేది. ఆ రోజు కొట్ల ఈరోజు ఆడ కూర్చొని మేడం చూసి పిలిచింది నన్ను. మళ్ళీ ఎదురుగానే కూర్చోమన్నారు. ఇది అదేనా? ఇది కాదేమో. చెప్పాలి, ఇది అయిపోయింది. దీంట్లోనే ఒక రవ్వ కొట్టేసి ఇది పడ్డం లేదు, ఏం లేదు, ఇది వేరేదేమో. ये जोड़ो लगाओ, हो गया इसमें क्या? नहीं है, ये दूसरा है. మనకి ఏం కావాలన్నా ఇస్తున్నారు. కొన్ని ఇళ్ళు ఏందిరా అంటే మొత్తం ఫుడ్ గిడ్డు అంతా వాళ్ళే, అంటే డ్రైవర్లో చూసుకోవాలా. సబ్బులు షాంపులు ఏం కావాలన్నా కూడా వాళ్ళు ఇస్తున్నారు. అంటే మేడం చెప్పింది, నీకు ఏం కావాలని అడుగు వెంకి, నీకు ట్యాబ్లెట్లు సహా ఏం కావాలన్నా కూడా నువ్వు ఇక్కడ అడిగి తీసుకో. ఇంకా అన్నీ ఇస్తామండి. ఇంక నేను పెయింట్ కొట్టిన డబ్బులు అడిగితే, అది నిచ్చి అద్దాలు తుడిసిన దానికి కూడా లెక్క అడిగితే బాగుండదు కదా. ఆయన ఏమో నువ్వు ఎందుకు చేస్తావు ఇంక చేయకు, డబ్బులు అడుగంటాడు. నేను అడగలేనులే బ్రో, నేనైతే డబ్బులు ఇస్తేనే చేస్తాను, అది చేయని ఇట్టాడు పనులని అంటాడు ఆయన. ఇట్టా నేనే కాదు, చాలామంది ఈ గల్ఫ్లో డ్రైవర్లకి చిన్న చిన్న పనులు అనేవి చెప్తూనే ఉంటారు. మేము వీడియోలు తీసి మీకు చూపిస్తున్నాం అంటే మీకు తెలుస్తుంది, అంటే డ్రైవర్లు ఇట్టా పనులు కూడా చేస్తారా అని. వీడియోలు తీయకుండా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ చిన్న చిన్న పనులు అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్తారు. ప్రతి దానికి డబ్బులు ఇస్తే చేస్తా అని మనం చెప్పలేం. అంటే అంటే మన వాళ్ళు ఎక్కువ చెప్పలేరు అట్లా డబ్బులు ఇచ్చే చేస్తామని. అందరూ కూడా ఇట్టటి చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు వాళ్ళతో ఎందుకు రచ్చ, వాళ్ళతో ఎందుకు మనకు గొడవలు, వచ్చిన కాడికి చేస్తాం, అయితే అయినట్టు లేంటలే అని మన వాళ్ళు ఏంటంటే చేస్తారు. మేము వీడియోలు తీసినాం కాబట్టి మీకు తెలుస్తుంది అంతే. వీడియోలు తీయకుండా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ గల్ఫ్లో. మనం ఏమైనా రాళ్ళు మోసామా, లేదంటే వాళ్ళు ఏమైనా మన దగ్గర ఏమైనా సిమెంట్ కల్పించారా, లేదంటే ఏమైనా మన దగ్గర పొలం పనులు చేపించారా? చిన్న చిన్న పనులే. నాకు తెలిసి ఇంత చిన్న చిన్న పనులు ఏం కాదు. పెద్దగా మన దగ్గర సిమెంట్ పని కానీ, లేదంటే బేల్దార్ పని, ఇప్పుడు ఇటుకలు మోపించడము, ఇంకోటి కాలువలు ఎత్తియడము, లేదంటే బాత్రూమ్ ఎత్తియడము, బాత్రూమ్ కడిగడము, ఇట్టాడు ఏమైనా చెప్తే నేను చేయను. చాలామంది చేయరు, నేనే కాదు చాలామంది కూడా చేయరు. ఇట్టటి చిన్న చిన్నవి మనం చేయాల్సి వస్తుంది. గల్ఫ్లో మాత్రం మనం పని చేసుకునే దానికి వచ్చినాం. వాళ్ళు ఏంద్రా అంటే, నా డ్రైవర్ అంటే డ్రైవింగ్ ఒకటే కాదు, నాకు చిన్న చిన్న పనులు కూడా సాయం చేయనైనా అనే రకంగా ఉంటారు. అందుకే మనకు చెప్తారు, ఇంట్లో మనిషిగా చెప్తారు. నువ్వు ప్రతిదానికి డబ్బులు అడిగినావు అనుకో, వాళ్ళు కూడా నిన్ను ఆడబెట్టాలి, ఆడబెడతారు. అట్ట కాదని మనము మన ఇల్లు అని వాళ్ళు ఏ పని చెప్పినా కూడా చేసినాం అనుకో, మనం ఉన్న రోజులు బాగా చూసుకుంటారు. ఇది నా క్యారెక్టర్ బా. అందరు ఇట్టే ఉంటారని నేను చెప్పలేను. సో కొంతమంది వేరుగా ఉంటారు. కొంతమందికి నచ్చక ఈ పనులు చిన్న చిన్న పనులు కూడా చేయలేక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను వెళ్ళిపోకూడదు, ఉండాలా. వచ్చినప్పుడు మనం 1 సంవత్సరం ఉన్నా 2 సంవత్సరాలు ఉన్నా వాళ్ళతో మంచిగా ఉండాలని చేస్తాను అంతే. మొన్న రంజాన్కి ముందు కొన్ని పనులు చేపించి మేడం అయితే అదే ఇచ్చింది. నేను హ్యాపీ అనమాట. అంటే నేను పని చేస్తే డబ్బులు ఇస్తాను ఆశతో చేయలా, చెప్తారు కదా మనం చేసుకుంటూ పోతామని కూడా అని అనుకొని చేశాను నేను. కానీ అదే వచ్చింది మా మేడం. సో వాడికి హ్యాపీ అనమాట. ఇంకా ప్రతిసారి డబ్బులు ఇవ్వాలంటే మనం ప్రతిదానికి డబ్బులు అడిగినాం అనుకో, ఇప్పుడు మనకి సర్ఫ్ కావాలన్నా, సబ్బు కావాలన్నా, షాంపూ కావాలన్నా ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు ఇవ్వాలా? నీకు జీతం ఇచ్చినా, నేనేమైనా చిన్న చిన్న పనులు చెప్పినా కూడా నువ్వు చేయవు, డబ్బులు అడుగుతున్నావు కదా, ఇవన్నీ నువ్వే తెచ్చుకుంటారు. అప్పుడు ఆ బిల్లు వాసిపోతుంది నెల. సో ఇటన్నీ ఇస్తున్నారు కాబట్టి మనం ఇటు చిన్న చిన్న పనులు అన్నిటి చేయాలి. ఇంతకుముందు కోవిడ్లో అంటారా, వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. అంటే బయట ఈ చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా, అటన్నీ ఏమి సబ్బు షాంపూ ఇటన్నీ ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఏ పని చెప్పినా కూడా చేసేవాడిని. కానీ డబ్బులు మాత్రం చాలా ఇచ్చేవాళ్ళు. నేను అదంతా కూడా డబ్బాలు వేసి పెట్టుకొని ఎత్తిపెట్టుకున్న ఆ వీడియో కూడా పెట్టినా. నేను చాలా డబ్బులు ఎత్తిపెట్టినా. నేను అక్కడ పని చెప్తే డబ్బులు వస్తానిది, ఇక్కడ పని చెప్తున్నారు కానీ డబ్బులు ఇరు, మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తున్నారు. ఏదో ఒకటి ఉంటుంది, అడ్జస్ట్ అయ్యేదానికి ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మనం పోతూ ఉండాలి. అంటే ఆ విధంగా ఆయన ఒకటే కాదు, చాలామంది కొంతమంది ఉంటారు. ఇప్పుడు అన్ని ఏళ్ళు ఒకటేగా ఉండవు కదా, 5 ఏళ్ళు వేరుగా ఉంటాయి. ఒక మనిషి డబ్బు కోసం చేస్తాడు, ఒక మనిషి మన అనుకొని చేస్తాడు, ఒక మనిషి ఏంటంటే అంటే వీళ్ళతో ఎందుకురా పంచాయితీ, తీరా స్వామి ఏదో వచ్చిన కాడికి చేసేద్దాం, మళ్ళీ మళ్ళీ రాకపోతే మళ్ళీ చెప్దాంలే అనేటట్టు చేస్తారు. నేను మన అనుకొని చేస్తా,
వీళ్ళతో ఎందుకురా పంచాయతీ, వీళ్ళతో ఎందుకు రచ్చలు, ఉన్న రోజులు హ్యాపీగా ఉండిపోదాం అని నేను అనుకుని చేస్తాను. రెండు చేస్తాను అనమాట. డబ్బు కోసం ఆశపడను నేను. ఇస్తే తీసుకుంటా మళ్ళీ అట్ట నేను కూడా. అది డబ్బు అంటే ఆశ పడకుండా ఎవరు ఉండరు. ₹1,00,00,000 ఉన్నా కూడా ఇంకో 1,00,00,000 కావాలని ఆశపడతాడు. సో డబ్బు ఇస్తే తీసుకుంటా, ఇకపోతే సరే ఇచ్చేగాడు ఇస్తున్నాడు దేవుడు అనుకుని వదిలేస్తాను అంతే. అది అందరూ ఆయనలాగే ఉంటారు, అందరు నాలాగే ఉంటారు అని చెప్పడంలే. ఈ గల్ఫ్కి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, కొత్తగా వచ్చేదైనా పాతోలైనా, నేనంతా చాలామంది కూడా కొన్ని ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటారు ఇక్కడ. జమియా డ్యూటీ అయితే పడింది. అదే బకాలా, జమియా కాదు, కోవిట్లో జమియా అంటారు, ఇక్కడ బకాలా అంటారు. బకాలా లేదంటే సూపర్ మార్కెట్. ఆడ జమియా అని అలవాటైపోయింది. కోవిట్లో జమియా అంటారు కదా, అదే అలవాటైపోయింది. అదే ఈ మాదిరిగా వేరే దేశస్తులు ఉన్నారనుకో, వాళ్ళకి నచ్చదు. మనం చేసే పని వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చేసే పని మనకు నచ్చదు. అంతే తేడా. ఎట్టో ఉన్నాయి స్వామి స్టాక్ ఫుల్. 4 आज कितना है दो भाई? 19. Yeah, नहीं 28. ज़्यादा दिन है, చాలా రోజులు ఉన్నదిలే. 4 27 है तो मेरा घर में एक डेट है, मोबाइल में एक डेट है. చలో ఎటో ఏడే దొరికినాయి 2 రకాల పాలు. చలో రూమ్లో అప్పుడెప్పుడో రంజాన్ ముందు పూలు తెచ్చున్నా. ఆ పూలు చేద్దామని చెప్పి ఆమెను అడిగి టమాటాలు అడిగిన. టమాటాలు, ఎర్రగడ్డ. ఈ టమాటాలు ఇచ్చింది ఆమె. దీంతో పాటు ఏమి ఇచ్చింది? తోగిపోయి कुकीज క్యా कुकीज ఇంకా తోగిపోయి మధ్యాహ్నం అన్నం ఇచ్చారంట. అట్టే పెట్టేసి తినకుండా. చికెన్. ఓయమ్మ, ఇదే సరిపోతుంది. మళ్ళీ పూలు తెచ్చి ఇంకా ఎక్కువైపోతుందేమో. चिकन है ना, मैं सोचा रात को दोनों मिलके खाएंगे. खाओ बिस्किट खाओ. फूल बनाता हूँ, रोटी के साथ खाएगा. ये इतना कुछ क्या कैसे जाता है? फूल मत बना क्योंकि इधर चिकन है. चिकन खाएंगे ना, फूल रखो बाद में खाएंगे. ओके, कैसा है? अच्छा है. कलास फूल नहीं चाहिए. इसको चाय तो खाएंगे. ओके, चाय बनाएगा अभी बाद में. अभी ఓకే. ये खाएंगे तो वो नहीं खा पाएंगे. ఇంకా తోగిపోయి వద్దంటున్నాడు. నా కాడ కూడా అన్నం ఉన్నది మధ్యాహ్నం. నేను అంతా తినలా, ఒక్కరో ఎత్తి పెట్టుకున్నా. ఇంకా चिकन गरम करता हूँ. करो. ऐसा करता हूँ नहीं तो डायरेक्ट करो, जैसे मर्जी करो. उसमें डालता हूँ. ఇది చికెన్ ఇచ్చింది, ఎంత పెద్దగా ఉన్నది. దాంట్లో లెగ్ పీస్ లేచింది. ఓకే. కారం వేయలేదంట, అందుకే కారం పొడి వేసిన. ఇది ఉల్లగడ్డ చూడు స్వామి, అట్టే పెట్టింది. నేను మాడిగా అనుకున్నా దీన్ని చూసి టక్కని. కొన్ని నీళ్ళు పోసిన, అన్నీ ఉడకబెడతాను మళ్ళా. సగం కోడి ఇది. చూద్దాం ఏమవుతుందో. బాగానే ఉంటుందిలే. దీంట్లో అన్నీ వేసినాము, ఎట్టున్నదో ఏమో. देखो कैसे है तो भी खाने का लायक है. चलता है. खाने का लायक हो गया. पहले तो खाने वो देता है खाली, वो ओवन में गरम करके देता है, ओवन में डाल के यानी कि सब एक साथ में दे के ओवन में देता है, हो जाता है. దాంతో పాటు పచ్చడి కూడా వేసుకున్నాము. పచ్చడి అప్పటి నుంచి అడుగుతాడు పాపం. देखो कैसा बोलो, खाना में बहुत टेस्ट आता है. उस दिन में पचरी का टेस्ट मिला मेरे को. मैं बोला आपसे लूँगा खाने के टाइम. సేమ్ టేస్ట్. కారం పడితేనే. మళ్ళీ చాలా రోజుల తర్వాత తోఫిక్ బైతో డిన్నర్ అయితే జరుగుతుంది. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.